దేశంతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆ పార్టీ నాయకులు మేఘా శ్యాంప్రసాద్ తెలిపారు. చీరాల పట్టణంలోని కారంచేడు గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కారంచేడు గేట్ నుంచి మృతివీరుల రుధిర క్షేత్రం మీదుగా బాపట్ల దాకా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ చైతన్య యాత్ర శనివారం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ సందేశాన్ని సామాజిక న్యాయం కోసం, ఆర్థిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ సందేశాన్ని బలంగా ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రాకుండా ఒక్క విభజన హామీ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేదన్నారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందనే సందేశంతో ఈ యాత్ర ప్రారంభించామన్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణను పొందుతుందని గుర్తు చేశారు. బాపట్ల పార్లమెంట్ తరపున ఎంపీ అభ్యర్థిగా తన పేరు పరిశీలనలో ఉందని, అవకాశం వస్తే ప్రజలందరి మద్దతుతో అఖండ మెజార్టీతో గెలుస్తానని హామీ ఇచ్చారు. చీరాల ప్రాంతానికి చెందిన తనకి ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు. దళిత వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, సుందర్రావు, నవీన్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్మాణం నా వాయిస్ కింద ఇస్తారుగా. కాంగ్రెస్ న్యాయ చేతన యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు నుంచి. నా పేరు మేఘా శ్యాంప్రసాద్. నేను ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ సందేశాన్ని సామాజిక న్యాయం కోసం, ఆర్థిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కాంగ్రెస్ సందేశాన్ని బలంగా జనాలకు వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా రాకుండా, ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వము, ఈ 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేదు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది అనే సందేశంతో ప్రజల్లోకి వెళ్ళాలి అని కాంగ్రెస్ న్యాయ చేతన యాత్ర తీసుకొని ఈ నియోజకవర్గంలో చేయడం జరుగుతుంది. నా పేరు మేఘా శ్యాంప్రసాద్. నేను కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేస్తాను. కారంచేడు నుంచి చుండూరు వరకు ఏవైతే దళితుల్లో మర్చిపోలేని అతి దారుణమైన సంఘటనల నుంచి యాత్ర చేస్తూ కాంగ్రెస్ న్యాయ చేతన యాత్ర ప్రారంభించారు మన మేఘా శ్యాంప్రసాద్ గారు. ఎవరో కాదమ్మా, మన చీరాల వాసి, ఉన్నత విద్యావంతుడు. ఎట్టి పరిస్థితుల్లో